మన లాస్ శాంటోసే కాదు, ఓవరాల్ చాలా కంట్రీస్ గ్యాస్ లేకుండా సఫర్ అవుతున్నారు. నిజంగా మన లాస్ శాంటోస్ లో కొన్ని రోజుల నుంచి గ్యాస్ ఎక్కడా దొరకడం లేదు. ఈ రోజే కొన్ని ప్రత్యేకమైన ప్లేసుల్ని రిలీజ్ చేశారు. అక్కడైతే గనక గ్యాస్లు ఇస్తున్నారు, అది కూడా కొద్దిగా తక్కువ రేటుగా అని చెప్పేసి అన్నారు. యాక్చువల్ గా గ్యాస్ రేటు కోసం మీకు తెలియకపోవచ్చేమో, బట్ కాకపోతే నార్మల్ డేస్ లో వచ్చేసి 850 900 ఇలా ఉంటుంది. బట్ కానీ ఇప్పుడైతే గ్యాస్ రేటు సుమారుగా 2000 3000 4000 దాకా కూడా ఉంది. ఒకవేళ మీరు బ్లాక్ లో కొనుక్కోవాలనుకున్నా సరే సుమారుగా 5000 రూపీస్ కూడా ఉంటుంది. కానీ మనకైతే మాత్రం ఇంట్లో గ్యాస్ కూడా లేదు, చాలా తక్కువ ఉంది. ప్రతిరోజు సించాన్ స్కూల్కి వెళ్ళినప్పుడు నేనే క్యారేజ్ వండేసి వాడికి పెడుతూ ఉంటాను. గ్యాస్ అయిపోవడం వల్ల ఈరోజు కనీసం కుక్ చేయడానికి కూడా ఛాన్సే లేకుండా పోయింది. ఓకే, నాకు దగ్గరలో తెలిసిన ప్లేస్లు ఉన్నాయి కాబట్టి ఒకసారి వెళ్ళి చూద్దాము. మన లాస్ శాంటోస్ లో ఒకవేళ ఎక్కడన్నా కొద్దిగా గ్యాస్ ఉన్నా సరే మనమైతే వెంటనే వాళ్ళతో మాట్లాడి ఏదో ఒకలా గ్యాస్ ని తీసుకొద్దాము. ఓకే, ఫాస్ట్ గా వెళ్ళాలి. చెప్పాను కదా ఎంత దారుణమైన పరిస్థితులు వచ్చినాయి అంటే. నిజంగా ఇంత దారుణమైన పరిస్థితులు రావడానికి కారణం ఏంటో మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే నేను జాగ్రత్తగా చెప్తాను, వినండి. ఇరాన్కి ఇంకా ఇజ్రాయెల్కి వార్ జరుగుతుంది. దానివల్ల ఇప్పుడు ఎంత ప్రాబ్లం వచ్చిందన్నమాట. మనకి మాక్సిమం గ్యాస్ ఇంపోర్ట్ అయ్యేది అక్కడి నుంచే కాబట్టి గ్యాస్ రాకుండా ఆగిపోయిందని చెప్పేసి అంటున్నారు. కానీ చూద్దాం ఇంకా ఎన్ని రోజులు ఇలాగే ఉంటుందనేసి. ఓకే, ఫస్ట్ మనమైతే ఒకసారి మన లాస్ శాంటోస్ మొత్తం తిరిగి చూస్తే ఖచ్చితంగా మనకి ఒక గ్యాస్ సిలిండర్ అన్న దొరకకుండా అయితే పోదు కదా. ఖచ్చితంగా దొరుకుతుందన్న నమ్మకం అయితే ఉంది. కానీ ఎంత ఉంటుందో ఏంటో అనేది అర్థం కావడం లేదు. ఇప్పుడు ఒక మధ్యతరగతి కుటుంబంలో ఒక వ్యక్తి 5000 రూపాయల సిలిండర్ కొనగలరా చెప్పండి? ఎందుకంటే జీతమే 15,000 20,000 రూపాయలు ఉంటుంది. దాంట్లో 5,000 సిలిండర్కే పెట్టేస్తే ఇంకా రిమైనింగ్ ఉంటాయి. కాబట్టి దీన్ని ఎలాగన్నా సరే మనం సాల్వ్ చేయాలి. ప్రతి ఒక్కరికి రీజనబుల్ గా గ్యాస్ ని ఏదో ఒకలా ఇప్పించాలి. ఒకసారి మనం ఫస్ట్ గ్యాస్ సంపాదించిన తర్వాత రిమైనింగ్ జనాల కోసం ఆలోచిద్దాము. ముందు మనకే లేదు కదా గ్యాస్. ఇప్పుడు మన దగ్గర ఉందనుకోండి, అప్పుడు తర్వాత వేరే వాళ్ళ కోసం ఆలోచించవచ్చు. కానీ మన దగ్గర లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ మనకు చూసుకున్న తర్వాత అప్పుడు జనాలకి ఏం చేద్దాం అన్న దానికోసం థింక్ చేద్దాం. ఓకే, ప్రస్తుతానికి గాయస్ నేనైతే మన లాస్ శాంటోస్ లో మొత్తం ఆల్మోస్ట్ చూశాను. బట్ కాకపోతే ఎక్కడ సిలిండర్స్ అయితే దొరకడం లేదు. ఆల్మోస్ట్ సుమారుగా ఒక 10 సిలిండర్ కంపెనీలకు తిరిగాను, అక్కడ కూడా లేదు. నాకైతే గ్యాస్ దొరుకుతున్న నమ్మకం అయితే పోయింది. ఇక్కడే ఎక్కడో సంథింగ్ లాస్ శాంటోస్ లోనే ఎక్కడో బ్లాక్ లో ఇస్తున్నారు అన్నారు. ఐ మీన్ బ్లాక్ లో అంటే వాళ్ళ దగ్గర ఉన్న స్క్వేర్ బండనే చాలా ఎక్కువ రేటుకి అమ్మేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఎలాగో ఒక 10 రోజుల్లో మొత్తం అంతా కుదుట పడుతుంది అనుకోండి. కానీ ఈ 10 రోజుల్లో కూడా చాలా మంది గ్యాస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళందరూ ఏం చేస్తారు పాపం, తప్పదు కొనుక్కోవాల్సిందే. అండ్ అలాగే రెస్టారెంట్లో వాళ్ళకి కూడా తప్పదు, గ్యాస్ రేటు పెరిగినా సరే ఖచ్చితంగా డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిందే కదా. ఓకే, ఒకసారి ఇక్కడ అడుగుదా వాగండి. ఈ అమోనేషన్స్ లో మనకైతే మాత్రం ఒక చిన్న చిన్న సిలిండర్స్ దొరుకుతూ ఉంటాయి. మీకు ఐడియా ఉందా? చిన్న చిన్న సిలిండర్స్ మనకి టూర్స్ కి పట్టుకు వెళ్తారు కదా, అలాంటిదన్నమాట. హాయ్, అదే నాకు గ్యాస్ సిలిండర్ ఏమన్నా దొరుకుతుందా ఏమో అనేసి వచ్చాను. అదే నాకు తెలుసు ఇది గ్యాస్ షాప్ అనేసి. బట్ కాకపోతే ఇంట్లో గ్యాస్ అయిపోయింది. మా సించానికి ఏమో నేను స్కూల్ కి క్యారేజ్ కూడా పెట్టాలి. అసలు ఇంట్లో చిన్న గ్యాస్ కూడా లేదు. అంటే ఉంటుందనుకో, బట్ కాకపోతే అది 2-3 బర్గర్లు కాల్చినప్పటికీ అయిపోతుంది. అది సిచ్యువేషన్. అయ్యో ఏంట్లేకే నీకు తెలీదా మన దగ్గర సిలిండర్లు ఉండవని. మన దగ్గర ఓన్లీ గెన్లు మాత్రమే దొరుకుతాయి. సిలిండర్లు కట అంటే మన దగ్గర దొరకవని నీకు తెలుసు కదా. అయినా సిలిండర్లు దొరకవు మన దగ్గర. ఇదిగో నా మాట విని ఒకసారి లాస్ శాంటోస్ విలేజ్ వైపు ప్రయత్నించు. అక్కడ గ్యాస్ సిలిండర్లు అమ్ముతున్నారు అని చెప్పేసి అన్నారు. కానీ కొద్దిగా ప్రైస్ ఎక్కువ అంట, జనాలు కూడా అలాగే ఉన్నారనేసి అంటున్నారు. ఎంతవరకు నిజమో అబద్ధమో ఏమీ అర్థం కావట్లేదు. మా ఇంట్లో కూడా గ్యాస్ చూస్తే కరెక్ట్ గా ఒక 1 వీక్ వస్తుంది. టెన్షన్ గా ఉంది. అందుకోసమే బొగ్గుల పొయ్యి మీద కూడా వండుకోవడం మొదలు పెట్టాం. ఏంటి నిజమా? బొగ్గుల పొయ్యి మీద కూడా వండుకుంటున్నారా? ఓరి దేవుడోయ్! గాయస్, మీలో చాలా మందికి అసలు బొగ్గుల పొయ్యి అంటే ఏంటో కూడా తెలియదు కదా. వెళ్ళి ఒకసారి మీ మమ్మీని గాని మీ డాడీని గాని అడగండి. చిన్నప్పుడు చాలా వరకు ప్రతి ఒక్కరింట్లోనే బొగ్గుల పొయ్యి ఉండేది. ఎప్పుడులో ఎక్కువ ఎవరో సిలిండర్స్ కూడా యూజ్ చేసేవాళ్ళు కాదు. కట్ల పొయ్య లేకపోతే బొగ్గుల పొయ్య, ఈ 2 పొయ్యిలే ఉండేవి అన్నమాట. కాకపోతే మనకైతే కొద్దిగా కష్టం అవుతుంది ఇప్పుడు గ్యాస్ దొరకడానికి. దానివల్ల మళ్ళీ మనం బొగ్గుల మీద ఉండాలంటే కష్టం. బొగ్గులు కూడా ప్రస్తుతానికి మన లాస్ శాంటోస్ లో అమ్మడం మానేశారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వెతికితే దొరికే అవకాశం ఉంటుంది. ఓకే,
మనమైతే మైకేల్ ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. ఎప్పుడు మైకేల్ సేఫ్టీగా ఒక 2-3 గ్యాస్ సిలిండర్లు అయితే ఇంట్లో స్టోర్ చేసుకుని ఉంచుకుంటాడు. అందుకోసమే నేను ఇప్పుడు మన మైకేల్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఓకే మైకేల్, అర్జెంటుగా నీతో పనుంది, బయటికి రా మైకేల్. మైకేల్ వినబడుతుందా? అయ్యో అరలేకపోతున్నానే వీడితోటి. ఏంట్రా చెప్పు. ఏంటి ఎందుకు అలాగా బయట నుంచి అరుస్తావు? ఒక కాల్ చేస్తే బయటకు వస్తాను కదా. చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారని కూడా లేకుండా బయట నుంచి అరుస్తూ ఉంటావు మేకలాగా. సరే సరే, ఎందుకు ఏమైంది? గ్యాస్ సిలిండర్ కోసం వెళ్తారన్నావు కదా. వెళ్ళడమో జరిగింది, రావడం కూడా జరిగింది. మన లాస్ శాంటోస్ మొత్తం తిరిగి చూశాను, బట్ కాకపోతే నాకు ఎక్కడ సిలిండర్ దొరుకుతుందనేసి అయితే అనిపించడం లేదు. నిజంగా చాలా కష్టంగా ఉందిరా. ఎలాగైనా సరే మనం ఏదో ఒక సిలిండర్ని కనిపెట్టాలి, ఎక్కడెక్కడ దొరుకుతున్నాయో అనేది. నీ దగ్గర ఏమన్నా ఒక స్క్వేర్ సిలిండర్ ఉంటే ఇస్తావా? నాకు దొరకగానే నీకు తీసుకొచ్చి ఇచ్చేస్తాను. అంటే ఇప్పుడు సించానికి స్కూల్కి క్యారేజ్ పెట్టాలి కదా, దానికోసం అడిగానులే. అయ్యో నన్ను క్షమించరా, నేనైతే ఏమీ చేయలేదు. నా దగ్గర అయితే మాత్రం ప్రస్తుతానికి సిలిండర్ అయితే లేదు. ఒకటే ఉంది, అది కూడా లాస్ట్ కి వచ్చేసేలా ఉంది. మంత్ ఎండింగ్ కదా. ఓకే మైకేల్, ఒకవేళ నీకేమన్నా తెలిస్తే గనక వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేసి చెప్పు. అయ్యో ఎక్కడ్రా దేవుడా దొరికేది గ్యాస్ సిలిండరు. నిజంగా ఈ సిలిండర్లు దొరకట్లేదు. జనాలందరూ ఎలా అయిపోతున్నారో ఏంటో అనేసి నాకు ఒకటే టెన్షన్గా ఉంది. ముందు జనాల కోసం పక్కన పెట్టండి, మన సించానికి కనీసం మనం బ్రేక్ఫాస్ట్ అన్నా పెట్టాలి కదా. ఓకే, ఏదో కొద్దిగా గ్యాస్ మాత్రమే ఉంది. ఒకసారి ఇంటికి వెళ్ళి ఆ గ్యాస్ మీద ఎంతవరకు అవుతే అంతవరకు నేనైతే కనుక కుక్ చేసేస్తాను. మ్యాక్సిమం వాడికి ఇప్పుడు అండ్ అలాగే మధ్యాహ్నం లంచ్లో కూడా బర్గర్స్ పెట్టేస్తేనే సింపుల్గా అయిపోతుంది. ఒకవేళ నార్మల్గా ఫుడ్ అనుకోండి, కుక్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది. కానీ ఒకవేళ మనం బర్గర్ని గనక రోస్ట్ చేస్తే వెంటనే అయిపోతుంది. కాబట్టి మనకి గ్యాస్ కూడా పెద్దగా అవ్వదు. సాయంకాలం కూడా మనం బర్గర్లు కాల్చుకోవచ్చు. ఈలోగా ఏదో ఒకలా గ్యాస్ దొరికిందనుకో, సాయంకాలం మంచిగా భోజనం చెయ్యొచ్చు. ఓకే, ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోవాలి. లేకపోతే మళ్ళీ వాడు లెగిసి ఆకలి ఆకలి అని చెప్పేసి గోల్ చేస్తాడు. పైగా స్కూల్కి కూడా లేట్ అయిపోతుంది కదా. ఎక్కువసేపు ఇక్కడే ఉంటే మళ్ళీ వాడికి కనీసం కుక్ చేసి ఆ బర్గర్లు కూడా పెట్టడానికి ఉండదు. ఓకే, మనమైతే ప్రయత్నించినంత వరకు ప్రయత్నించాం, బట్ కాకపోతే లాస్ శాంటోస్లో ఎక్కడ మనకి దొరుకుతుందన్న నమ్మకం అయితే రాలేదు కదా. ఓకే, ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము. ఇంతకీ మన సించాన్ లెగిసాడో లేదో అనేసి డౌట్ అనమాట. ఓకే, ఒకవేళ లేకపోతే గనక వాడిని ఒకసారి లేపేసి మనమైతే గనక బర్గర్స్ని రోస్ట్ చేసేస్తే సరిపోతుంది. రే సించాన్, లెగిచావా? రే చాప్, నీ కిందకి చెప్పాను కదరా సించాన్ని లేపమని. లేపకుండా ఇక్కడ కూర్చొని చూస్తున్నావా? సరిపోయింది. నీకే బిస్కెట్స్ ఉన్నాయి కాబట్టి ఎలాగన్నా సాగుతుంది, మాకు అలా కుదరటం లేదు కదా. రే సించాన్, ఏంట్రా ఈ మొత్తం నిద్ర ఇంకా లేగలేదు? స్కూల్కి లేట్ అవుతుంది కదా. ప్రతిరోజు ఇంతసేపు పడుకుంటే నువ్వు ఎలా వెళ్తావు, ఎలా కాన్సన్ట్రేట్ చేస్తావు? అయినా ఎంతసేపు పడుకోవచ్చా స్కూల్కి వెళ్ళే వాళ్ళు? ఎక్కడన్నా రాసుందా? ఎందుకనేసి పొద్దున్న ఇలా నాతో గొడవ పెట్టుకుంటూ ఉంటావు? ముందు ఆ గ్యాస్ అయిపోయిందన్నావు కదా, దాని సంగతి చూడు. నాకు ఆకలి కూడా వేస్తుంది మామా, ప్లీజ్ మంచిగా బ్రేక్ఫాస్ట్ రెడీ చెయ్యి. నేను ఫాస్ట్ గా రెడీ అయిపోయి వచ్చేస్తాను, అర్థమవుతుందా? వెళ్ళు వెళ్ళు, బేగా వెళ్ళి నాకు బ్రేక్ఫాస్ట్ రెడీ చెయ్యి, ఆకలి వేస్తుంది. ఏ బ్రేక్ఫాస్ట్ ఏం చేశాడో ఏంటో కనుక్కుందాం, ఆగండి. ఓయ్ లిఖిత్ మామా, ఎంతకీ బ్రేక్ఫాస్ట్ ఏం చేసావయ్యా? ఓయ్ నిన్నే పిలిచేది, ఏంటి నువ్వు మాట్లాడకుండా అలా చూస్తున్నావు? నీకే చెప్పేది. అయ్యో, ఇప్పుడు బర్గర్లు అని చెప్తే ఇప్పుడు రియాక్షన్ ఏంటో. సించాన్, గ్యాస్ లేక నేను బర్గర్ని కుక్ చేస్తున్నాను, ఇది ఒక్క రోజుకి తినేసారా ప్లీజ్? అంటే బర్గర్లా? ఓరి దేవుడో, 4 రోజుల నుంచి ఆ బర్గర్లు తినలేక నాకు ఊరికే బోర్ కొడుతుంది. ఈ రోజైనా సరే మంచిగా గ్యాస్ తీసుకొచ్చి నువ్వు ఏదన్నా ఫుడ్ తయారు చేస్తావేమని చాలా ఆసక్తిగా వచ్చాను. ఇలా రోజు బర్గర్లే పెట్టి నన్ను చంపుతావా ఏంటే? నీకే చెప్పేది, ప్లీజ్ దయచేసి ఈ రోజన్నా బ్రేక్ఫాస్ట్ మార్చొచ్చు కదా. ఆ రోజు ఆ బర్గర్లు తినలేకపోతున్నాను. సరేలే, ఏం చేస్తాం, నీ బాధ కూడా నేను అర్థం చేసుకున్నాను. గ్యాస్ లేకపోతే నువ్వన్నా సరే ఎక్కడి నుంచి కుక్ చేస్తావు? అయినా గ్యాస్ ఉన్నప్పుడు నా కోసం రకరకాలన్నీ వండి పెట్టేవాడివి. ఇదొక్కసారికి అడ్జస్ట్ చేసుకుంటానులే, పెట్టేసేయ్. నాకు తెలీదా మా సించాన్ కోసం? సించాన్ అయితే చాలా మంచోడు. సించాన్, నీకైతే మాటిస్తున్నాను, రేపటి నుంచి నీకు ఖచ్చితంగా మంచి ఫుడ్నైతే మాత్రం కుక్ చేసి పెడతాను. నా మాట అయితే నమ్మురా, చెప్తున్నాను కదా. నాకు డబ్బులు ఖర్చు అయిపోయినా పర్లేదు, నేనైతే 100% నీకైతే మాత్రం బెస్ట్ ఫుడ్ని ఇస్తాను. ఓకేనా? నువ్వైతే అస్సలు డిసప్పాయింట్ అవకే. నాకు నీ మీద నమ్మకం ఉందిలే, నేనెందుకు డిసప్పాయింట్ అవుతాను? అయినా నాకు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. సరే సరే,
ఈ రోజు కూడా బర్గర్లు తినాలి కాబట్టి తినేస్తాను. ఏం చేస్తాను చెప్పు? ఆకలితో స్కూల్ కి వెళ్తే మళ్ళీ అందరి ముఖం చూడాలి. ఓకే గాయ్స్, ఫైనల్లీ మన సించాన్ అయితే స్కూల్ కి వెళ్ళిపోయాడు. ఇక మనం అయితే గనక మన సిలిండర్ వెతుకులాట మొదలు పెట్టాల్సిందే. లాస్ శాంటోస్ విలేజ్ లో మనకు సిలిండర్ దొరుకుతున్నాయని చెప్పేసి అన్నారు కదా, మన మైకేల్ కూడా చెప్పాడు కాబట్టి మనం ఖచ్చితంగా నమ్మాల్సిందే. ఓకే, ఒకసారి నేనైతే మాత్రం మన లాస్ శాంటోస్ విలేజ్ మొత్తం తిరిగి చాలా అంటే చాలా మంచిగా పరిశీలిద్దాము. ఒక్క సిలిండర్ అన్న దొరక్కపోదా చెప్పండి? ఒకవేళ మనకి టైం పట్టినా పర్లేదు, మనమైతే అక్కడ చాలాసేపు ఎదురు చూద్దాము. ఖచ్చితంగా మనకి సిలిండర్ దొరుకుతుందన్న నమ్మకం అయితే ఉంది. ఓకే, ఇక మనమైతే అస్సలు లేట్ చేయకూడదు. ఫాస్ట్గా వెళ్ళి ఎలా అయినా సరే సిలిండర్ దొరికే వరకు మనమైతే తిరగాల్సిందే. పదండి పోదాం. ఓకే, ఫైనల్లీ మనమైతే ఫస్ట్ సిలిండర్ షాప్ కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే సిలిండర్స్ సేల్ చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. ఇదిగోండి లెఫ్ట్ సైడ్ లో బోర్డు కూడా ఉన్నట్టుకుంది. ఇదిగోండి. ఓకే, ఇక్కడే ఉందన్నమాట గ్యాస్ అయితే మాత్రం. గెట్ గ్యాస్ అని అయితే దాని మీద కూడా రాసింది కాబట్టి ఖచ్చితంగా ఇదిగోండి ఇక్కడ సిలిండర్స్ దొరుకుతున్నాయి. అమ్మయ్యా, ఆ సిలిండర్ చూడగానే ఒకసారిగా నా ప్రాణం అలా లెగిసొచ్చింది. కానీ ఇక్కడ ఉన్న సిలిండర్లేమో చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ జనాలు చూస్తేనేమో చాలా ఎక్కువగా ఉన్నారు. గట్టిగా కొడితే 7 సిలిండర్లకు మించి ఎక్కువ లేవు. ఓరి దేవుడో, ఇక్కడేంట్రా ఇంతమంది జనాలు ఉన్నారు? అసలు మనకి సిలిండర్ దొరుకుతుందా దొరకదా? ఓకే, ఒకసారి వెళ్ళి అతన్ని అడిగితే అతనే క్లారిటీగా చెప్తాడు కదా మనకి సిలిండర్ దొరుకుతుందో దొరకదా అనేసి. సార్, నాకు సిలిండర్ ఏమన్నా దొరుకుతుందా లేకపోతే లేదంటారా? చూసాను కదా, ఇక్కడ సిలిండర్లేమో 7, కాకపోతే ఇక్కడికి వచ్చిన జనాలేమో ఎంతమంది ఉన్నారో చూడండి. ఇప్పుడు నేనైనా సరే ఎలా సరిపెడతాను? వీళ్ళందరికీ చెప్తున్నాను, అమ్మా 7గురే ఉండండి, మిగతా వాళ్ళు వెళ్ళిపోండి అన్నా సరే నా మాట పట్టించుకోవడం లేదు. ఓకే ఓకే, నాకు అర్థమైంది. ఓకే గాయస్, ఇక్కడ సిలిండర్ దొరికే అవకాశం అయితే మనకి అస్సలు లేదు. 1% ఛాన్స్ కూడా లేదు కాబట్టి ఇక మనమైతే ఏమీ చేయలేము. ఇక బయలుదేరి ఇంకొక షాప్ దగ్గరికి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ వాడి దగ్గర కూడా దొరకపోతే ఇంకెంత దూరం తిరగాలో అన్న భయం వేస్తుందబ్బా. ఓకే, ఎలాగినా సరే మనమైతే మాత్రం ఖచ్చితంగా సిలిండర్స్ ఎక్కడున్నాయనేది కనిపెట్టాల్సిందే. కనిపెడతాను, నాకైతే నమ్మకం ఖచ్చితంగా ఉంది. ఓకే, ఈ దగ్గరలో కూడా ఎక్కడో ఇంకొక సిలిండర్ షాప్ ఉందని అయితే చెప్పారు. ఒకసారి అక్కడ కూడా మనం చూసుకొని వెళ్తే మనకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఒకవేళ సిలిండర్ దొరికినా దొరుకుతుంది కదా. ఓకే, ఫైనల్లీ మనమైతే ఇంకొక షాప్ దగ్గరికి కూడా వచ్చేసాము. ఇదిగోండి. అమ్మయ్యా, ఇదే అనుకుంటా. చాలా మంది జనాలు ఉన్నారు. ఇక్కడ సిలిండర్స్ కూడా ఎక్కువే కనబడుతున్నాయి. కానీ మనకు దొరుకుతుందో. ఇక్కడ జనాలు కూడా అలాగే ఉన్నారు. చూడండి ఎంతమంది ఉన్నారు. అయ్యో, ఇక్కడ కూడా సిలిండర్లు తక్కువ, జనాలు ఎక్కువ మంది ఉన్నారు. దొరుకుతుందో ఒకసారి వెళ్ళి అతన్ని అడిగితే సరిపోతుంది. ఇదిగోండి, ఇవి మాత్రమే ఉన్నాయి. కానీ ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయి. కానీ సరిపోదులే, ఎందుకంటే ఇక్కడ కూడా 12 మంది ఉండే ఉంటారు. సార్, సిలిండర్ ఏమన్నా దొరుకుతుందా ఎక్కడైనా సరే? ఏంటి దొరకదా? అంటే నేను లాస్ శాంటోస్ మొత్తం తిరిగాను, ఎక్కడ సిలిండర్స్ దొరకడం లేదు. పోనీ ఎక్కడన్నా బ్లాక్ లో ఎక్కువ రేటుకి సిలిండర్ దొరికే ప్లేస్ ఉంటే చెప్పొచ్చు కదా, అక్కడికన్నా వెళ్ళి కొనుక్కుంటాను. ఏంటి ఇదే బ్లాకా? సరిపోయింది. గాయ్స్, ఇక్కడ సిలిండర్ ఎంత అనుకుంటున్నారు? 4500 రూపీస్ అంట సిలిండర్. ఓరి దేవుడో, ఏంట్రా బాబు ఎంతెంత రేట్లున్నాయి. యాక్చువల్ డేస్ లో అదే రేటుకి నిజంగా 4 సిలిండర్లు వస్తాయి. అండ్ అలాగే డబ్బులు కూడా మిగులుతాయి. అబ్బోయ్, చాలా రేటు, చాలా రేటు. ఇలాగైతే కష్టం. ఈ 10 రోజులు లాస్ శాంటోస్ నుంచి చాలా డబ్బులు బయటకు వెళ్ళిపోతున్నాయి అన్నమాట. అయినా సిలిండర్లు కూడా తక్కువ ఉండడం వల్ల ఇదే ప్రాబ్లం వచ్చింది. చూసారా, ఏ ఒక్క కంట్రీ డ్యామేజ్ అయినా సరే రిమైనింగ్ కంట్రీస్ కూడా దెబ్బతింటాయి. దానికి ఇదే మెయిన్ రీజన్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇదే మనకి గ్యాస్ ఎక్కువగా దొరికే ప్లేస్ అన్నమాట. ఓకే, ఒక్కసారి మనం ఇక్కడైతే చూద్దాము. ఖచ్చితంగా మనకి దొరుకుతుందేమో అనిపిస్తుంది. ఓకే, ప్రస్తుతానికి ఏంటిది క్లోజ్ చేసి ఉన్నట్టయితే కనబడుతుంది. గాయస్, ఇక్కడ చూడండి గాయస్, ఇది క్లోజ్ చేసి ఉంది. అయ్యో, ఏంటబ్బా, ఇక్కడ కూడా దొరకట్లేదా? అంటే ఇక్కడ టూర్స్ కి వేసుకెళ్తారు కదా, ఆ గ్యాసులు దొరుకుతాయి. చాలా సార్లు చూశాను. ఆఖరికి జనాలకి గ్యాస్ దొరక్క ఆ గ్యాసులను కూడా కొనేసినట్టుకున్నారు. అందుకోసమే స్టోర్ కూడా ఖాళీ అయిపోయింది. సరిపోయింది. నిజంగా నేను ఏదనుకున్నా సరే అదైతే అసలు జరగడం లేదు. మనకి అసలు గ్యాస్ దొరుకుతుందా దొరకడం లేదా? ఓకే, మన దగ్గర ఉన్నది లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్ ఏంటంటే ఇంకా ఎక్కడన్నా ఫ్యాక్టరీస్ ఉండే ఉంటాయి. ఒకవేళ అక్కడ దొరకకపోతే కనుక ఒక్కసారి మనమైతే మన ట్రవర్ దగ్గరికి వెళ్ళి చూద్దాము. ట్రవర్ దగ్గర ఒక్కొక్కసారి స్క్వేర్ బండ పెట్టుకుంటూ ఉంటాడనమాట, మనకి ఇవ్వచ్చు కదా. ఓకే,
ఫైనల్లీ మనం ట్రవర్ ఇంటి దగ్గరలోకి అయితే వచ్చేసాము. ట్రవర్ మాత్రమే మనకి సహాయం చేయగలడు. అండ్ అలాగే మనకి సిలిండర్ ఎక్కడ దొరుకుతుందో కూడా కరెక్ట్ గా చెప్పగలడు. ఇంతకు ముందు సిలిండర్ షాప్స్ లో వర్క్ చేశాడు కదా మన ట్రవర్. దానికోసం అయితే మాత్రం వీడికి క్లారిటీగా తెలుస్తుంది. అరే అరే, ఏంటి వీడు ఏం చేస్తున్నాడు? ఏ ట్రవర్, బుద్ధిగానే లేదా? పొద్దున్నే ఏంట్రా నువ్వు చేసే పిచ్చి పనులు? రే 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 రే, సరే సరే, నువ్వు ఏదో ఒకటి చేసుకో. నువ్వు ఎలా తగలడతావు నాకు అనవసరం. కానీ ఇదిగో నేను చెప్పేది విను. మనకి సిలిండర్లు ఎక్కడ దొరుకుతాయో చెప్పొచ్చు కదా. ఏంటే సిలిండర్లా? అయి ఇక్కడెక్కడ దొరకడం లేదు ప్రస్తుతానికి. నేనేమొత్తు అంతా తిరిగి తిరిగి చూసిరా, బట్ కాకపోతే నాకు ఏంట దొరకలేదు. సరే సరే, నువ్వు అంతగా అడిగినావు కాబట్టి నీకు ఒక ప్లేస్ చెప్తాను, ఆడికి వెళ్ళి ప్రయత్నించావు. మన నార్త్ ఎంటర్కి లేదు, ఆడికి వెళ్ళు. కొద్దిగా టైం పట్టొచ్చు, డబ్బులు కూడా ఎక్కువ వృధా అవ్వచ్చు. బట్ కానీ అక్కడ జనాలు లేకపోవడం వల్ల చాలా సిలిండర్లు ఖాళీగా ఉన్నాయంట. ఎవరన్నా వచ్చి తీసుకునే వాళ్ళుంటే తీసుకోమని చెప్పారు. అది కూడా డబ్బులకే రోయ్. ఇక్కడ మీద ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా. బట్ కాకపోతే సిలిండర్లు దొరుకుతున్నాయి కదా. చాలా రోజులకి ఒక ముఖ్యమైన విషయం చెప్పు. అదే కాకుండా చాలా మంది బ్రతికిచ్చావు. ఓకే గాయ్స్, ఫైనల్లీ సిలిండర్స్ దొరుకుతాయని అంటున్నాడు. సిలిండర్ కాదు, సిలిండర్స్. మనం ఎలా అయినా సరే రేపు మంచి రుచికరమైన ఫుడ్ మన సించానికి పెడతామని మాట ఇచ్చాం కాబట్టి ఇక మనం నార్త్ ఎంటర్కి వెళ్లకుండా ఎవ్వరు మనల్ని ఆపలేరు, ఆపకూడదు. ఒకవేళ ఆపినని నాగను కదా, వెళ్ళాలి, తప్పదు మనకి. ఇంకా అదొకటే ఆప్షను. ఎందుకంటే ఇక లాస్ సెంటర్స్ లో ఎలాగో సిలిండర్లు దొరకవని అర్థమైపోయింది. ఓకే, ఒక పని చేద్దాం. అక్కడ చాలా సిలిండర్స్ ఉన్నాయన్నారు కదా, ఇప్పుడు కాదు, మన నార్త్ ఎంటర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ విషయం కోసం మాట్లాడుకుందాం. అదే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, నార్త్ ఎంటర్లోకి ఎంటర్ అయిన తర్వాత మాట్లాడుకుందాం అనేసి. ఒకవేళ మనం ఇక్కడ ఉన్న సిలిండర్స్ అన్నిటిని తీసుకువెళ్ళి మన లాస్ సెంటర్స్ లో సేల్ చేస్తే, ఇక్కడ సిలిండర్ కాస్ట్ వచ్చేసి 950 రూపీస్ ఎంతో అని చెప్పేసి అన్నాడు కదా ట్రవరు. ఆ రకంగా చూసుకుంటే మనం ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ మొత్తం అన్నీ కలుపుకొని మనమైతే మాత్రం ప్రస్తుతానికి గ్యాస్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. మీరే చూశారు, 4500 చెప్పారు. కాబట్టి మనం ఎక్కడి నుంచి తీసుకువెళ్ళి ఒక్కొక్క గ్యాస్ ఒక 2000 రూపీస్ లోపు అమ్మాలన్నమాట. ఓకే, 1800 అమ్మినా సరే మనకి మంచిగానే లాభం వస్తుంది కదా. ఓకే, బాగుంది కదా ఐడియా. ఇక్కడే అతని ఇల్లు ఉంటుందంట, గ్యాస్ సిలిండర్ కూడా బయట ఉంటుందని అయితే అన్నాడు. ఓకే, ఇదిగోండి, ఇక్కడే సిలిండర్ ఉంది కాబట్టి ఇది అయి ఉంటుంది. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేసాము. హలో సార్, ఉన్నారా ఇంట్లో? ఎవరన్నా సిలిండర్ కావాలి? హలో సార్, మిమ్మల్ని పిలుస్తుంది, వినబడుతున్నాయా నా మాటలు? అయ్యో, ఎవరు లేరా ఏంటి? అయ్యో, వచ్చారా సార్? అదే గ్యాస్ సిలిండర్స్ కోసం ట్రవర్ చెప్పే ఉంటాడు కదా ఫోన్ చేసి. అదే సార్, మీ దగ్గర సిలిండర్స్ ఉన్నాయంట కదా, అసలు ఎన్ని ఉన్నాయో చూపించారనుకో, నేను తీసుకుంటాను. మా ఆల్రెడీ చెప్పాడు సార్, 950 రూపీస్ అని కూడా. అంటే మళ్ళీ చెప్పారో లేదో అనేసి డౌట్ తో అడిగాను. సరే, చెప్పారు కాబట్టి పద తీసుకువెళ్తాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒక సిలిండరే కావాలి అంటే నేను ఇవ్వను. ఎక్కువ సిలిండర్లు, కనీసం ఒక 3 సిలిండర్లన్నా తీసుకోవాలి. అప్పుడే నేను సేల్కి ఇస్తాను. అర్థమైందా? ఒక్కొక్క సిలిండర్ ఇప్పటి వరకు ఎవ్వరికి నేను సేల్ చేయలేదు. ఈ నార్త్ ఎంటర్కు హోల్సేల్ కాబట్టి ఇక్కడ ఎవరికైనా సరే 3 సిలిండర్లు చెప్పినే ఇస్తాము. ఇదిగోండి, నాకు 1, 2, 3 సిలిండర్లు కాదు, మీ దగ్గర ఎన్ని సిలిండర్లు అయితే ఉన్నాయో అన్ని సిలిండర్లు నాకు ఇచ్చేసేయండి. ఇక్కడే కాదు, ఇంకా మీకు తెలిసిన దగ్గర ఎక్కడున్నా సరే అవి కూడా తెప్పించండి. అర్థమవుతుందా? నాకైతే సిలిండర్లు ఎక్కువే కావాలి. సుమారుగా మీరు నాకు ఒక 20-25 సిలిండర్లు ఇచ్చినా నాకు నో ప్రాబ్లం, నేను తీసుకువెళ్ళడానికి రెడీగా ఉన్నాను. ఓకే, ప్రస్తుతానికి ఇక్కడే సిలిండర్స్ ఉన్నాయని అయితే అన్నారు. మంచులోనే కాబట్టి పెద్దగా ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు, ఎందుకంటే మొత్తం అంతా కూలింగ్ గానే ఉంటుంది కదా. ఇదిగోండి గాయస్, అక్కడ చూడండి ఎన్ని సిలిండర్స్ ఉన్నాయో. ఓ, నిజంగా ఒక బంగారాన్ని చూసినా సరే ఎలాగ అనిపించదేమో, సిలిండర్ని చూస్తుంటే నాకు అలా అనిపిస్తుంది. ఓరి దేవుడో, ఏంట్రా ఇన్ని సిలిండర్లు ఉన్నాయి? ఓ గాయస్, చూడండి, ఇదిగోండి, మీరు చెప్పినట్టుగానే నాకైతే మొత్తం సిలిండర్లు ఇచ్చేయచ్చు. అక్కడ ఎన్ని ఉన్నాయో మొత్తం పంపించేయండి. ఒక్క సిలిండర్ని కూడా ఆపాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? ఏంటి, ఇక్కడ ఉన్న అన్ని సిలిండర్లు కావాలా? నిజం చెప్తున్నారా లేకపోతే తమాషాలు చేస్తున్నారా? చెప్పండి. ఒకవేళ మీకు వద్దంటే గనక నేను ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతాను. అంతేగాని ఇలా తమాషాలు చేయకండి. ఏంటి, నిజంగానే కావాలా? ఓరి దేవుడో, సరే సరే,
మీకు కావాలి అన్నప్పుడు నేను ఇవ్వకుండా ఎందుకు ఉంటారు? ఈ మొత్తం సిలిండర్ని మీరు తీసుకువెళ్ళలేరు కాబట్టి ఒకసారి ఎన్నుంటాయనేది ఎస్టిమేషన్ గా లెక్కేస్తాను ప్రస్తుతానికి. మీరు అబ్బా ఎప్పుడు ఇది స్కిడ్ అయిపోతూనే ఉంటుంది. ఎన్నున్నాయి? సుమారుగా సార్ చెప్తున్నాను కదా. ఓకే, చాలా సిలిండర్లు ఉంటాయి. సుమారుగా ఒక 40 సిలిండర్ల పైనే ఉండొచ్చనేది అనుకుంటున్నాను. చెప్పండి, ఈ 40 సిలిండర్లు పంపించామంటారా? నేను ఎన్నో ఎగ్జాక్ట్ గా ఇప్పుడు లెక్కేయలేను. 1 2 3 4 5 6 7 8 9 10 సార్. సుమారుగా 40 కూడా కాదు, ఒక 50 సిలిండర్లు ఉన్నా మనం ఏం ఆశ్చర్యపడక్కర్లేదు. సరే సరే ఎన్నుంటాయో నేను వెళ్ళిన తర్వాత క్లారిటీగా లెక్క పెట్టండి. గాయ్స్ ఒకసారి చూడండి ఇక్కడ ఎన్ని సిలిండర్లు ఉన్నాయో. ఈ రోజు పొద్దున వరకు ఒక సిలిండర్ కోసం మన లాస్ శాంటోస్ మొత్తం తిరిగాము. బట్ కానీ ఇప్పుడు చూడండి మనకి ఎన్ని సిలిండర్లు దొరికాయో. నిజంగా మనం కొద్దిగా ఎక్కువ తిరగడం వల్ల మనకి చాలా బెస్ట్ జరుగుతుందని అయితే అనుకోవచ్చు. ఓకే, ఫైనల్ గా మీరు ఈ మొత్తం సిలిండర్ని పంపించేయచ్చు. నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ కాకపోతే నాకు మధ్యాహ్నంలోగా సిలిండర్లన్నీ కావాలి. అంటే సాయంకాలం అయినా పర్లేదు అనుకోండి, కానీ బేగా పంపించాలి. ఎందుకంటే లాస్ శాంటోస్ లో కూడా సిలిండర్ల స్టాక్ చాలా తక్కువ ఉంది. తక్కువ కాదు, అసలు లేనే లేదు. మీరేం కంగారు పడకండి, నేను సాయంకాలంలోగా మొత్తం అంతా పంపిస్తాను. కాబట్టి మీరైతే చాలా నిశ్చింతగా ఉండండి, వచ్చేస్తాయి. ఏం కంగారు పడకండి. మీరు పంపించేస్తాను అన్నారు కాబట్టి నేను కూడా ప్రజెంట్ ఇప్పుడు అడ్వాన్స్ చేసేసి వెళ్ళిపోతాను. రిమైనింగ్ డబ్బులు మీరు ఎప్పుడైతే సిలిండర్లు తీసుకున్న దగ్గరికి వస్తారో అప్పుడు నేనైతే గనక మొత్తం అమౌంట్ ని పే చేసేస్తాను. సరే మరి బయలుదేరుతున్నాను. అక్కడికి వెళ్ళి నేను ఇంకా అరేంజ్మెంట్లు చేసుకోవాలి ఎక్కడెక్కడ సిలిండర్లు పెట్టాలనేది. ఓకే గాయ్స్, ఇక మన ఇల్లు అయితే మాత్రం ఒక గ్యాస్ స్టేషన్ గా మారిపోబోతుంది. ఐ మీన్ సిలిండర్ షాప్ లా మారిపోబోతుంది అంటే బాగుంటుంది. గ్యాస్ స్టేషన్ అంటే మళ్ళీ పెట్రోల్ బంకుల్లా ఉంటుంది కదా. ఓకే చూడండి, ఇప్పటి నుంచి మనమైతే మాత్రం మన గ్యాస్ ని ఎలా సేల్ చేస్తామో, సేల్ చేయడం ఏం అక్కర్లేదు. ఒక్కసారి మనం సిలిండర్లు తీసుకెళ్లి బయట పెట్టామనుకోండి, దెబ్బకి జనాలందరూ ఇంటి చుట్టూ మోగిపోతారు. నేనైతే 100% గ్యారెంటీ ఇస్తున్నాను కదా. ఒకవేళ అలా గనక జరగకపోతే అప్పుడు మీరు నన్ను అడగచ్చు, ఏదో చెప్పావు ఏంటి అలా జరగలేదు కదా అనేసి. ఓకే, నాకైతే చాలా సంతోషంగా ఉంది. మన సించాన్ అయితే మాత్రం ఈరోజు సాయంకాలం రుచికరమైన ఫుడ్ తినబోతున్నాడు. కానీ పాపం తెలుసా, సుమారుగా ఒక 4 రోజుల నుంచి వాడికి ప్రతిరోజు బర్గర్లే చేసి పెడుతున్నాను. 1 రోజు 2 రోజులు అంటే పాపం ఏదో ఒకలా అడ్జస్ట్ చేసుకుంటారు. అంతేగాని ప్రతిరోజు తినాలంటే ఎలాగా? నేను పెద్దవాడిని కాబట్టి నేను తింటాను, నాకు తెలుసు బాధ ఏంటో. కానీ వాడు చిన్నపిల్లాడు కదా, అర్థం చేసుకునే మైండ్ సెట్ లేదు. ఓకే, ఫైనల్లీ మనమైతే లాస్ శాంటోస్ కి వచ్చేసాం కాబట్టి ఇక సిలిండర్స్ ఎక్కడ పెడదామో చూద్దాము. మన సించానికి కూడా ఆఫ్ డేసే, ఎలాగో ఇప్పుడు వచ్చేస్తాడు కాబట్టి మంచిగా రుచికరమైన ఫుడ్ అయితే మాత్రం మనం పెట్టొచ్చు. ఓకే, ప్రస్తుతానికి ప్లేస్ అయితే మనకి ఇంతే ఉంది. మన గ్యారేజ్ని యూజ్ చేసుకోవచ్చు. కావాలంటే ఇంకా బిల్డింగ్ మీద కూడా పెట్టచ్చేమో అనుకుంటున్నాను. ఒకవేళ అతను ఏం చెప్పాడు, ఈ 50 సిలిండర్లే కాకుండా ఒకవేళ క్రౌడ్ ఎక్కువగా పెరిగినట్టయితే నా దగ్గర ఇంకా సుమారుగా ఒక 300-400 సిలిండర్ల దాకా ఉంటాయి, అవి కూడా పంపించేస్తాను అన్నాడు కదా. ఒకవేళ అన్ని సిలిండర్లు వస్తే ఎక్కడ పెడతాము? ఇదిగోండి ఇలా మేడ మీద ఎక్కడ దగ్గర పెట్టుకుంటేనే మనకి ప్లేస్ అయితే సేవ్ అవుతుంది. లేకపోతే మనకి అసలు రోడ్డు మీద నడవడానికి కూడా ప్లేస్ లేనన్ని సిలిండర్లు వచ్చేస్తాయి. అందులో ఒకటి మిస్ అయిపోయే అవకాశం కూడా ఉంది, తెలుసు కదా. మంచి వాళ్ళతో పాటు చెడ్డ వాళ్ళు ఉంటారు, దొంగలు కూడా ఉంటారు. అందుకోసమే కొద్దిగా జాగ్రత్తగా పెట్టుకొని ఫెన్స్ వేస్తే సరిపోతుంది అనేసి నా ఫీలింగ్. ఓకే, ప్రస్తుతానికి మనకి వచ్చే ఈ 50 సిలిండర్లే కాబట్టి పైన పెట్టాల్సిన పని లేదు. మన గ్యారేజ్ ముందు పెట్టేసుకుంటే సరిపోతుందని అయితే అనుకుంటున్నాను. ఓకే, ఎగ్జాక్ట్ గా గ్యారేజ్ ముందు అయితే గనక పెట్టాల్సి ఉంటుంది. అక్కడ పెట్టేద్దామా? అమ్మయ్యా, స్కూల్ అయిపోయింది. ఆగండి, ఈ లిఖిత్ మామ ఏంటి ఇక్కడ నుంచున్నాడు? ఓయ్ పెద్ద మనిషి, ఏంటయ్యా అక్కడ నిలబడ్డావు? ఏంటి ఇటు పక్కకి ఓ చూసేస్తున్నాడు? అసలు ఏం చూస్తున్నాడు? ఆగండి ఒకసారి వెళ్దాము. అయ్యో నిన్నే పిలుస్తుంది. అసలు ఏం చూస్తున్నావు, ఎవరిని చూస్తున్నావు? రే సించాన్, నీకు ఒక శుభవార్త చెప్పాలరా. రా రా ఇలా రా చెప్తాను. ఏంటి రావా? సరేలే అక్కడే ఉండి చెప్తాను.
మనమైతే మాత్రం ఒక గ్యాస్ సిలిండర్ షాప్ నైతే గనక ఓపెన్ చేయబోతున్నాము. చిన్నది కాదురా, చాలా అంటే చాలా పెద్దది. నిజం చెప్తున్నాను కదా, నువ్వైతే మాత్రం అస్సలు ఊహించలేవు. అంత పెద్ద గ్యాస్ సిలిండర్ షాప్ నైతే మనం ఓపెన్ చేయబోతున్నాము. రా 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 ఫాస్ట్ గా రా. మనమైతే మాత్రం దాంట్లో నుంచి ఒక 3-4 సిలిండర్లు పక్కన పెట్టుకుందాం. ఒకవేళ మన స్నేహితులు బంధువులు ఎవరు అడిగినా సరే మనం ఇవ్వాల్సి ఉంటుంది కదా, దానికోసమే కొన్ని సిలిండర్లు పక్కకు పెట్టి రిమైనింగ్ అన్ని సిలిండర్ని మనమైతే మాత్రం సేల్ చేసేద్దాం రా. ఓకే, ఆ సిలిండర్స్ వస్తాయి కదా, వాటిని ఎక్కడ పెడితే బాగుంటుందా అని చెప్పేసి ఇక్కడ నిలబడి చూస్తున్నాను. ఇంకొద్ది సేపట్లో ఎలాగో సిలిండర్స్ వచ్చేస్తాయి. అవి వచ్చేసిన తర్వాత ఎగ్జాక్ట్ గా మనమైతే మాత్రం మన గ్యారేజ్ ముందు పెట్టయితే కనుక సేల్ చేయాల్సి ఉంటుంది. ఇదిగో ఎలాగో వ్యాన్ కూడా వచ్చేస్తుందని అన్నారు. ఓకే గాయ్స్, ఫైనల్లీ గ్యాస్ సిలిండర్లు మొత్తం అన్ని వచ్చేసినాయి. ఇంకా చాలా సిలిండర్లు రాబోతున్నాయి. నేను చెప్పాను కదా 200-400 దాకా ఇంకా సిలిండర్స్ ఉన్నాయనేసి, వాటిని కూడా తీసుకొచ్చామని అయితే చెప్పాను. కానీ ప్రస్తుతానికి అయితే గనక ఒక 50 సిలిండర్లు అయితే వచ్చేసినాయి. ఇప్పుడు 50 సిలిండర్ని ఏం చేస్తామో తెలుసా? 50 సిలిండర్లో ఒక్క సిలిండర్ కూడా లేకుండా ప్రతి ఒక్కరికి సేల్ చేసేస్తాను. అదనమాట నేను చెప్పేది. ఓకే, ప్రస్తుతానికి చూడండి ఇక్కడ ఎన్ని సిలిండర్లు ఉన్నాయో. నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఓకే, దీంట్లోంచి మనం కొన్ని సిలిండర్లు తీసుకొని రిమైనింగ్ అనే సిలిండర్లు మనమైతే మాత్రం పెట్టేద్దాం. అంతకన్నా ముందు ఈ సిలిండర్లన్నీ మనమే జాగ్రత్తగా కిందకి దింపుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఫైనల్ గా నేను మన సించాన్ ఎంతో కష్టపడి సిలిండర్లు అన్నట్లని దింపేశాము. మన సించాన్ సిలిండర్ని ఇంత కూడా ఎత్తలేకపోయాడు, పాపం చిన్నపిల్లడు కాబట్టి పర్లేదు. ఏదైతేనో మనం జాగ్రత్తగా దింపేసుకున్నాం కదా, ఇంకా పర్లేదు. ఓకే, ఇప్పుడు మనమైతే జస్ట్ ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లోని ఇప్పుడే మనం ఒక పోస్ట్ పెట్టాము. ఇలా మన దగ్గర సిలిండర్స్ ఉన్నాయి, సేల్ చేస్తున్నాం అనేసి. చూడండి ఇప్పుడు జనాలు వస్తారు. అదిగోండి, మాటల్లో మాట ఎంత మంది జనాలు వచ్చేసారో చూసారా? నిజంగా నేనైతే నమ్మలేకపోతున్నాను. ఓకే, ఇంకా నేను తక్కువ మంది వస్తారేమో అనుకున్నాను, కానీ చూడండి ఎలా వస్తున్నారో. ట్రాఫిక్ కూడా అయిపోతుంది. ఇక్కడ ఉన్న సిలిండర్లు సుమారుగా వీళ్ళందరికీ సరిపోవచ్చు. ఎందుకంటే వీళ్ళందరినీ చూసుకున్నా సరే 50 మంది అయితే ఉండకపోవచ్చు. ఓకే, ఒకవేళ మిగతా వాళ్ళకి సరిపోకపోయినా సరే వాళ్ళ నేమ్స్ నోట్ చేసుకొని వెంటనే వాళ్ళకి మిగతా సిలిండర్లు వచ్చిన తర్వాత ఇచ్చేస్తాను. సుమారుగా మనం 450 మందికి పైగానే సిలిండర్లు అయితే ఇవ్వబోతున్నాము. మనం పక్కన పెట్టుకున్న సిలిండర్లు అన్నాను కదా, పదండి చూద్దాం. ఎందుకంటే మనకి రిస్క్ అవ్వకూడదు కదా. ఒక 5 months దాకా మనకి రిస్క్ అవ్వకుండా ఒక 5 సిలిండర్లు అయితే తీశాను. దీంట్లో ఒక సిలిండర్ అయితే మనం మైకేల్ అడిగాడు కాబట్టి మైకేల్కి ఇచ్చేసి రిమైనింగ్ 4 సిలిండర్లు మన దగ్గర ఉంచుకుందాము. ఇదిగోండి, ఇది మన పాత సిలిండర్. ప్రస్తుతానికి ఈ సిలిండర్ లేవు కదా, ఎందుకంటే ఈ సిలిండర్లు మనం నార్త్ అంటార్క్ నుంచి తీసుకొచ్చాం కాబట్టి ఇలాగే ఉంటాయి. ఓకే, ఏదైతేనో ఫైనల్లీ మనమైతే ది సిలిండర్ షాప్ నైతే ఓపెన్ చేసేసాము. ఓకే, ఇంకా సిలిండర్లు వచ్చేస్తున్నాయి కాబట్టి వాటిని కూడా సేల్ చేయాలి. మీలో ఎవరికి గ్యాస్ సిలిండర్ అవసరం ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకే గనక కామెంట్ చేస్తే నిజంగా మీకు సిలిండర్ ఇస్తానేమో. అయితే కామెంట్ చేస్తున్నారు కదా, కామెంట్ చేయండి. వీళ్ళందరినీ పంపించేసిన తర్వాత అప్పుడు స్పెషల్ గా వచ్చి మళ్ళీ మీతో మాట్లాడతాను. ఓకేనా? బాయ్ బాయ్.